హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూర్స్. నా పేరు చందుచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన యూఏఎన్ నంబర్ ఒకవేళ పోగొట్టుకున్నట్లయితే పిఎఫ్కు సంబంధించి ఆ యూఏఎన్ నెంబర్ని ఎలా తీసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అయితే నా ఛానల్ని ముందుగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే మన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ లింక్ను ఉపయోగించి డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి వచ్చేయచ్చు. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఆ క్యాప్చా కోడ్ని కూడా ఇక్కడ ఎంట్రీ చేసి రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. నేను ఇక్కడ చేస్తున్నాను, చూడండి. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేశాను అండ్ క్యాప్చా కోడ్ కూడా ఎంట్రీ చేస్తున్నాను. చేసి రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్లీ టు ఆ మొబైల్ నెంబర్ అని చెప్పి కనిపిస్తుంది. ఓకే పైన క్లిక్ చేసి మనకు వచ్చిన ఆ మొబైల్ నెంబర్ యొక్క దానికి వచ్చిన ఓటీపీని అక్కడ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి కింద ఉన్న క్యాప్చా కోడ్ని మళ్ళీ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా కోడ్ని ఎంట్రీ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఓటీపీ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. అక్కడ మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అక్కడ ఆధార్, పాన్, మెంబర్ ఐడి మన దగ్గర ఏది ఉంటే దాన్ని అక్కడ ఎంట్రీ చేసి క్యాప్చా పైన క్లిక్ చేసి షో మై యూఏఎన్ పైన క్లిక్ చేస్తే మన యూఏఎన్ నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ నా పేరు అనేది ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను, చూడండి. చేసి కింద డేట్ ఆఫ్ బర్త్ పైన క్లిక్ చేసి మన డేట్ ఆఫ్ బర్త్ని ఎంట్రీ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఆధార్ నెంబర్ని ఎంట్రీ చేయాలి. ఆధార్ నెంబర్ని ఎంట్రీ చేసి కింద ఉన్న క్యాప్చా కోడ్ పైన దాన్ని ఎంట్రీ చేసి క్యాప్చా కోడ్ ఎంట్రీ చేసి షో మై యూఏఎన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన యొక్క ఆధార్ నెంబర్తో ఉన్న యూఏఎన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా మనకు అక్కడ కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా మనము మన యొక్క ఆధార్ నెంబర్తో కానీ, పాన్ నెంబర్తో కానీ, మెంబర్ ఐడితో కానీ మన యూఏఎన్ నెంబర్ని ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.